తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో వెన్నుపోటు దినం పేరుతో వైసీపీ నేతలు నిరసన చేపట్టారు. హామీలు నెరవేర్చకుండా ఏడాదిగా ప్రజల్ని కూటమి ప్రభుత్వం మోసం చేసిందని వైసీపీ ఆందోళన చేస్తోంది. దీనిపై మరిన్ని వివరాలు మా కరెస్పాండెంట్ శ్రీరామ్మూర్తి అందిస్తారు. శ్రీరామ్మూర్తి. రవి, రాజమండ్రిలో ఏదైతే కూటమి ప్రభుత్వం గత ఏడాదిలో ప్రజలకి వెన్నుపోటు పొడిచిందని చెప్పి ఇక్కడ వెన్నుపోటు దినోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఒక నిరసన కార్యక్రమాన్ని రాజమండ్రి బొమ్మూరు సెంటర్ నుంచి కలెక్టరేట్ వద్దకు కూడా భారీ బైక్ ర్యాలీ తీశారు. జిల్లా వైసీపీ అధ్యక్షులు చెల్లిబోయిన వేణుగోపాలకృష్ణ, అలాగే వైసీపీ యువజన నాయకుడు జక్కమూడి గణేష్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. భారీగా ఈ బైక్ ర్యాలీలో ఒక వైసీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. అయితే గత ఏడాది కూటమి ప్రభుత్వంలో ఇచ్చిన హామీలు అమలు చేయలేదు. దీనికోసం వెన్నుపోటు దినోత్సవం నిర్వహిస్తున్నామని చెప్పేసి వైసీపీ అంటే మాజీ సీఎం వైసీపీ అధినేత జగన్ పిలుపునిచ్చారా. పిలుపు మేరకు ఈరోజు ఈ కార్యక్రమం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో అన్ని నియోజకవర్గాల్లో కొనసాగుతుంది. ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లాలో చూసినట్లయితే జిల్లా అధ్యక్షులు వేణుగోపాలకృష్ణ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఇప్పుడే కలెక్టరేట్లో కూడా ఒక వినతి పత్రం సమర్పించి వచ్చారు. హామీలు ఏమీ అమలు కావట్లేదు, హామీలు అమలు చేయాలని చెప్పేసి వారు డిమాండ్ చేసిన పరిస్థితి ఉంది. ఇప్పుడు మనతో వేణుగోపాలకృష్ణ ఉన్నారు. చెప్పండి, ఏ విధంగా ఈ రోజు ఈ ర్యాలీ నిర్వహించారు? గత ఏడాదిలో కూటమి ప్రభుత్వం అనేక కార్యక్రమాలు అమలు చేస్తుంటే హామీలు అమలు చేయట్లేదని చెప్పేసి మీరు చెప్తున్నారు. ఏ హామీలు అమలు చేయట్లేదు? ప్రజాస్వామ్యంలో ఉన్నాం మనం. ప్రజలకి ప్రజాస్వామ్యం పట్ల ఒక అపనమ్మకం రాకూడదని నమ్మకం కలిగి ఉండాలని. ఎంచేత ప్రజలు ఎప్పుడు కూడా ప్రజాస్వామ్యంలో రాజకీయ పార్టీ నాయకుల్ని నమ్ముతారు. వారు ఏదైనా చెప్తే అది అమలు చేస్తారనేటువంటి విశ్వాసంతో ఓటు వేస్తారు. ఓటు వేసిన వారి పట్ల జవాబుదారీతనంతో పరిపాలన చేసేటువంటి వారు ఉండాలి. పరిపాలన చేసేటువంటి నాయకుడు జవాబుదారీతనం కొరబడితే ఇలా ఉంటుంది. ఎందుచేత జగన్మోహన్ రెడ్డి గారు నవరత్నాలు ప్రకటించారు. ఎన్నికైనటువంటి మొదటి సంవత్సరంలోనే క్యాలెండర్ ఇచ్చి ప్రతి సంక్షేమాన్ని అమలు చేశారు. నేను జగన్మోహన్ రెడ్డి గారి కంటే 3 రెట్లు సంక్షేమాన్ని అమలు చేస్తానని చెప్పినటువంటి కూటమి నాయకులు ప్రథముడు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, భారతీయ జనతా పార్టీ. పోనీ ఈయనకు ఇంకో గొప్ప అవకాశం వచ్చింది. భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారంలో ఉంది. ఈ రాష్ట్రానికి మరి ఎన్నికల ముందు ఏం చెప్పాడు ఆయన? జగన్మోహన్ రెడ్డి గారు అప్పులు చేశాడు, ఈ రాష్ట్రాన్ని దివాలా తీయించాడు అనేటువంటి మాట చెప్పాడు. మరి ఆయన జగన్మోహన్ రెడ్డి గారు అప్పులు చేశాడు దివాలా తీయించాడని చెప్తూ నేను సంపద సృష్టిస్తానన్నాడు. అంటే అధికారంలో భారతీయ జనతా పార్టీతో కలిసి ఉన్నటువంటి ఈ ప్రభుత్వానికి మరి సంపద సృష్టించేటువంటి అవకాశం వచ్చినా కూడా లేకుండా నాడు తప్పని చెప్పిన అప్పులు ఇవాళ గొప్పగా చేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారి పాలన సూపర్ 6లో అమ్మఒడి కానీ, రైతు భరోసా కానీ, ఆడబిడ్డ నిధి కానీ, ఉచిత బస్సు కానీ, ఉచిత సిలిండర్లు కానీ, ఇవన్నిటితో పాటుగా వ్యవస్థల్ని కుప్పకూలు చేస్తున్నాడు. ప్రజలకు సేవ చేయాలనుకున్నటువంటి వాలంటీర్ వ్యవస్థ కానీ, అలాగే రేషన్ డీలర్స్కి సంబంధించిన రేషన్ షాపులకు సంబంధించిన ఏదైతే ఎండియూ వెహికల్స్ ఉన్నాయో ఆ వ్యవస్థ కానీ, దానితో పాటుగా ఆరోగ్యశ్రీకి సంబంధించినటువంటి అనేక వ్యవస్థల్లో ఉన్నటువంటి వైద్యానికి సంబంధించిన వ్యవస్థలు కానీ కుప్పకూలు చేశారు. మేమంటానంటే ప్రజలు ప్రజాస్వామ్యం మీద నమ్మకం కోల్పోకూడదు, ప్రజలు రాజకీయ వ్యవస్థల పట్ల నమ్మకం కోల్పోకూడదు. కారణం ఇటువంటి చంద్రబాబు నాయుడు గారు లాంటి అబద్ధాలు. రైట్, థ్యాంక్ యూ శ్రీరామ్మూర్తి.